చంద్రబాబు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ప్రభుత్వ బడులను, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పట్టించుకోలేదు. 2.68 లక్షల కోట్లు తెచ్చి అమరావతిని బాగు చేయలేదు, పోలవరం కట్టలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, రాష్ట్రంలో అభివృద్ధి కూడా చేయలేదు. అక్కా చెల్లెమ్మల అకౌంట్లో కానీ, అవ్వాతాతల అకౌంట్లో కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు డైరెక్ట్గా వేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.55 లక్షల కోట్లు డైరెక్ట్గా అవినీతి లేకుండా, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా అర్హుడైన ప్రతి పేదవాడిని కూడా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా గుర్తించి మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బులు ప్రజల అకౌంట్లో జమ చేస్తుంటే ఆయన్ని అవినీతిపరుడు అని మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎవరు వచ్చినా పొడిసేదేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి. అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాడు, డిజిటల్ క్లాసులు తీసుకొచ్చాడు, సిబిఎస్ఈ సిలబస్ ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చాడు. ప్రైవేటు బడుల్లో ఇక మనం చదవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ బడుల్లోనే మనం చదువుకోవచ్చు అనే స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశాడు. వైద్య రంగంలో ఒక స్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్ళాడు. ప్రజలకు ఈరోజు గ్రామాలలోకి వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంతో గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పెట్టి ప్రజలకు వైద్యం అందించడమే కాకుండా ఉచితంగా 104 ద్వారా మందులు కూడా అందిస్తున్నాడు. పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకువచ్చాడు. ఇది అభివృద్ధి అంటే. ప్రజలకు లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేస్తూ వాళ్ళ బిడ్డల్ని గొప్పగా చదివిస్తున్నాడు, డాక్టర్లను, ఇంజనీర్లను చేస్తున్నాడు. ఈరోజు కూడా 9.5 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన ద్వారా పడుతుంది అని అంటే ఆ 9.5 లక్షల మంది పిల్లలు రేపు డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను భవిష్యత్తులో మంచి ఉజ్వల స్థితికి వెళతారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాను. ఇన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడా? మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు జగనన్న ప్రతి బిడ్డను చదివిస్తున్నాడు. అర్హుడైన ప్రతి పేదవాడికి, ప్రతి అక్కా చెల్లెమ్మకు అకౌంట్లో డబ్బులు వేస్తూ వాళ్ళ బిడ్డలను చదివిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మీ చేతి వృత్తులకి ఆయన మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మీ అకౌంట్లో డబ్బులు వేశాడా? మీకు ప్రభుత్వ బడులు బాగు చేశాడా? ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేశాడా? కనీసం వ్యవసాయ రంగంలో రైతులను పట్టించుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని రైతులను నట్టేటా ముంచేశాడు. ఉచిత కరెంటు రైతులకు ఇస్తానని రైతులకు కన్నీళ్లు, కష్టాలు మిగిల్చాడు. ఈరోజు జగనన్న రైతులకు 9 గంటలు కరెంటు ఇస్తున్నాడు. ఈరోజు జగనన్న రైతుల కోసం ఆర్బీకేలు తీసుకొచ్చి, అంటే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సప్లై చేస్తూ వాళ్ళకు సకాలంలో ఆ ఎరువులు, విత్తనాలను సప్లై చేస్తూ రైతు భరోసా వాళ్ళకు అందిస్తూ, పంట రుణాలను అందిస్తూ, 0 వడ్డీ రుణాలను అందిస్తూ రైతులకు అండదండగా ఉంటూ పంట నష్టానికి బీమా కూడా ఇస్తున్నాడు. ఎన్ని విప్లవాత్మక మార్పులు జగనన్న తీసుకువచ్చాడు. ఈరోజు రోడ్లపై మందు తాగి దొల్లేవాళ్ళు లేరు. నేరాల సంఖ్య తగ్గింది. ఈరోజు రాష్ట్రంలో నేరాలు చాలా తగ్గిపోయాయి. ఈరోజు రోడ్లు చాలా బాగున్నాయి. పట్టణాలలో తిరుపతి కావచ్చు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, విజయవాడ ఈ 5 ప్రధాన పట్టణాలను తీసుకుంటే రోడ్లు, మెట్రో రోడ్లు, ఫ్లైఓవర్లు వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు కూడా తీసుకువచ్చాడు. ఆదాని, రహేజా గ్రూపులు డేటా సెంటర్లను ప్రారంభించాయి. ఏపీఐఏసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాడు. సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థ రాష్ట్రానికి ఓడరేవులు, సోలార్ విండో పవర్ ప్రాజెక్టులు, ఇలా రాష్ట్రానికి పరిశ్రమలు లక్షల కోట్లు వచ్చాయి. ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పలానా పని చేయలేదు, జగన్మోహన్ రెడ్డి పలానా తప్పు చేశాడు అని చెప్పట్లే.
అవినీతి చేశాడు, దుర్మార్గ పాలన, రాక్షస పాలన అనటం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడో మీరు చెప్పండి, మీరు ఏం మంచి చేశారో ప్రజలకు చెప్పి ఓటు అడగండి అని పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు ఈ వీడియో ద్వారా సూచనలు ఇస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా.